వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో 12th క్లాస్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంకే వేరే ఎగ్జామ్స్ అయినా రాయొచ్చా మనం? సరే, అందరూ జేఈ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయలేరు కదా, లేకపోతే నీట్ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయలేరు కదా, వేరే అదర్ ఎగ్జామ్స్ ఏదైనా ఉన్నట్లయితే కొంచెం యావరేజ్గా చదివి స్టూడెంట్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో మాకు ఏదన్నా మరి కొంచెం మంచి కాలేజీలో కూడా సీట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటారు. దాంట్లో భాగంగా చాలా వరకు కూడా కొన్ని ఎగ్జామ్స్ నేను పరిచయం చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను స్పెసిఫిక్గా ఒక ఎగ్జామ్ గురించి స్పెసిఫిక్గా నేను చెప్పాను అంటే డెఫినెట్గా మంచి ఎగ్జామే ఉంటుంది. మీరు బ్లైండ్గా ఆ అప్లికేషన్ పెట్టచ్చు. వచ్చిన తర్వాత 4-5 వచ్చిన తర్వాత ఏది బెస్ట్ అన్న తర్వాత ఆలోచించుకోవచ్చు. బట్ స్పెసిఫిక్గా కొన్ని ఎగ్జామినేషన్స్ గురించి మీరు అడుగుతారు, సార్ అమృత ఎగ్జామ్ గురించి చెప్పండి, లేదా విఐటి ఎగ్జామ్ గురించి చెప్పండి, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పండి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాటి గురించి నేను వీడియోలు ఎప్పుడు చేయనండి. అది జనరల్గా ఏదో యూట్యూబ్లు చేసుకునే వాళ్ళు, లేకపోతేనేమో ఏదో కమిషన్ తీసుకుని చేసుకునే వాళ్ళు, ఏదో కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు, లేకపోతేనేమో వాళ్ళు అయితే మామూలు రోడ్ సైడ్ ఉన్న కౌన్సిలర్స్ అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేస్తారు తప్ప చేయను. స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఎగ్జామ్ గురించి నేను చెప్పానంటే డెఫినెట్గా ఎగ్జామ్లో వర్త్ ఉంటేనే చెప్తానండి. అది టైర్ 1 రేటెడ్ కాలేజీ అయ్యి ఉండి కొంచెం మంచి ఎగ్జామినేషన్స్ ఉంటేనే చెప్తాను నేను. దానిలో భాగంగా ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే ఎగ్జామ్ ఏంటంటే ఎన్సీఈటీ అంటే చాలామంది వినే ఉంటారండి. అంటే ఎన్సీఈటీ అనేది జనరల్గా ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఉంటుందో ఇది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏదైతే ఎన్సీటీఈ ఏదైతే ఉంటుందో అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తుందని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీకు 97లో ఎప్పుడో మీకు 93లోనో వచ్చి యాక్ట్ వచ్చింది. తర్వాత 95లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారండి. తర్వాత నెమ్మదిగా ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలంగా మార్పులు తీసుకురావాలి, అందరికీ ఒక యూనిఫామ్ డిగ్రీ ఉండాలి, యూనిఫామ్ ట్రైనింగ్ ఉండాలి. సరైనటువంటి డిగ్రీ లేకపోతే మన టీచర్ సరిగ్గా లేకపోతే స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు సరిగా ఉండదు, అంధకారంలోకి వెళుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ కొంచెం ఈ ప్రోయాక్టివ్గా ముందుకు వచ్చి, లేదు మనం ఈ యొక్క డిగ్రీ ఏదైతే మనకి ఉంటుందో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి ఎంఈడి వినే ఉంటారు మీరు. ఇలాంటివి మనం ఏదన్నా ప్రాపర్ డిగ్రీని కానీ మనం అందించగలిగితే ప్రాపర్ పిల్లలకి కొంతమంది గ్రాడ్యుయేట్స్ కానీ ట్రైనింగ్ ఇచ్చినట్లయితే పిల్లలకి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక యూనిఫామ్ సిస్టమ్ తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఎలాగైతే మనకి ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారో జేఈ మెయిన్స్ లేదా మిగతా అదర్ ఎగ్జామ్స్ ఏదైతే మీకు కండక్ట్ చేస్తారో అలాగే ఈ యొక్క ఎన్సీటీ ఎగ్జామ్ ఏదైతే మనకు ఉంటుందో ఎన్సీటీ ఎగ్జామ్ కూడా ఎన్టీఏకి ఇచ్చి వాళ్ళు కండక్ట్ చేయమంటం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే జనరల్గా మీరు వినే ఉంటారు డిగ్రీస్, జనరల్గా బీఈడి డిగ్రీ చాలామంది విని ఉంటారు, లేకపోతే అలాగైతే ఎంఈడి కానీ విని ఉంటారు. డిప్లొమా తీసుకున్నట్లయితే డిప్లొమా కూడా ఉంటుందండి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని కూడా ఉంటుంది మనకి. అఫ్కోర్స్ అది ప్రైమరీ దీని కింద ఉంటుంది. వీళ్ళు 2030 కల్లా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ చేయాలి ప్రతి టీచర్కి. అడు 1వ తరగతి చెప్పేవాడికైనా, 2వ తరగతి చెప్పి పిల్లవాడికైనా, 5వ తరగతి చెప్పి పిల్లవాడికైనా సరే డిగ్రీ అనేది మ్యాండేటరీ చేయాలి. మామూలుగా 10th క్లాస్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా ఇప్పుడు టీచర్స్ కింద వెళ్ళే అవకాశాలు సదుపాయం ఉంది అఫీషియల్గా. ఇది తీసి మ్యాండేటరీ చేయాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వచ్చినటువంటి మ్యాండేటరీ చేయాలని చెప్పేసి అదొకనటువంటి ఒక మార్పుని తీసుకొద్దామనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకుని 2030 కల్లా ఈ మార్పులు తీసుకొద్దామని ఒక మేజర్ డెసిషన్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. అలాగే రెండో డెసిషన్ ఏం తీసుకుందంటే, ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఈ యొక్క 3 ఇయర్స్ డిగ్రీ కాదు, మనం 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పెట్టాలి అనే ఉద్దేశంతో 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీని లాంచ్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి డిగ్రీ ఏదైతే ఉంటుందో ఒక బీఈడీ కింద లేకపోతే బీఎస్సీ చేసిన తర్వాత డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ బీఈడీ చేయడం ఇలా కాకుండా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ 4 ఇయర్స్ డిగ్రీని కానీ అందించగలిగితే ఇట్స్ కాల్డ్ డబల్ బ్యాచులర్స్ అనుకోండి, పోనీ డ్యూయల్ డిగ్రీ అనుకోండి. అంటే ఒక డిగ్రీ ఏమో బ్యాచులర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక డిగ్రీ అనుకున్నట్లయితే ఇంకొకటి బ్యాచులర్స్ ఇన్ సమ్ స్పెషలైజేషన్. అది ఏదైనా అవ్వచ్చు, ఒక మ్యూజిక్ అవ్వచ్చు, ఒక మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, లేకపోతే హిస్టరీ కావచ్చు, లేకపోతే ఆర్ట్స్ కానీ, లేకపోతే జాగ్రఫీ కానివ్వండి, లేకపోతే సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇట్లాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఐడెంటిఫై చేయడం జరిగిందో రెగ్యులర్గా మన పిల్లలకు చెప్తామో ఆ సబ్జెక్ట్స్ అన్నింటిలో ఏదో ఒక దాంట్లో మీరు స్పెషలైజేషన్ చేసే అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కామన్గా అందరూ చదవాల్సినటువంటిది. ఈ 2 డిగ్రీస్ డ్యూయల్ డిగ్రీని పెట్టి ఈ యొక్క ఏదైతే మీకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే మనకు ఆఫర్ చేస్తున్నారో ఆ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఈ ఎన్సీఈటీ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఏంటంటే లో క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్లో కానీ ఈ బీఈడీ డిగ్రీ చదివినట్లయితే
ఆ యొక్క పర్సన్కి సరైనటువంటి స్కిల్ సెట్ ఉండదు కాబట్టి, ఈ యొక్క టీచింగ్లో సరైన స్కిల్ సెట్ ఉండదు కాబట్టి, సబ్జెక్ట్లో కూడా సరైన స్కిల్ సెట్ ఉండదు కాబట్టి, పిల్లలను కూడా సరిగ్గా వృద్ధి చేయలేరు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఇండియాలో మనకు ఉన్నాయో, ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఏవైతే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయో, ఆర్ఐఎస్ ఎలాగా ఉంటాయి అది పక్కన పెడదాం, సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ప్రతి కాలేజీలో కూడా ఇప్పుడు ఎలాగైతే మెడికల్ డిగ్రీస్ని ప్రతి అన్ని ఐఐటీస్లోనూ మెడికల్ డిగ్రీ కూడా పెట్టాలని ఎలాగైతే గవర్నమెంట్ ఒక సంకల్పంతో ముందుకు వచ్చిందో డెఫినెట్గా మంచిదేనండి ఎందుకంటే ఇంటిగ్రేట్ అయ్యి డెఫినెట్గా ఈ యొక్క టెక్నాలజీని హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇదంతా ఎప్పుడైతే మీకు ఇంటిగ్రేట్ అవుతుందో డెఫినెట్గా అది మంచి పరిణామం. ఎందుకంటే ఓన్లీ మెడికల్ యూనివర్సిటీస్లో టెక్నాలజికల్గా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల సరైనటువంటి రీసెర్చ్ జరగట్లేదు. ఇప్పుడున్న ఫ్యూచర్ అంతగా డీప్ టెక్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇంక్లూడింగ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ డెఫినెట్గా ఇప్పుడు అన్ని ఐఐటీస్ కూడా బయోటెక్నాలజీ బయాలజికల్ సైన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఈవెన్ ఎంబీబీఎస్ కూడా అన్ని చోట్ల వస్తున్నాయి. ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరులో అయితే ఆల్రెడీ లాంచ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఎండి ప్రోగ్రామ్. ఎంబీబీఎస్ తర్వాత ఎండి ఏదైతే ఉంటుందో 800 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ఆల్రెడీ బిల్డింగ్స్, హాస్టల్స్, ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్, ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది. ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తున్నారు అక్కడ. ఇలాగే అన్ని ఐఐటీస్లో కూడా బీఈడీ ప్రోగ్రామ్స్ వస్తే తద్వారా చాలామంది వ్యక్తులు మంచి క్వాలిటీ ఉన్నటువంటి డిగ్రీతో బయటకు వచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళు మరింత మంది పిల్లల్ని మంచి విద్యార్థికులుగా చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఐఐటీస్లో ఒక్కొక్క ఐఐటీలో పెంచుకుంటూ వస్తుంది. ఆ ప్రయత్నంలో చాలా ఐఐటీస్, ఐఐటీ ఖరగ్పూర్ కానీ, భువనేశ్వర్ కానీ, రోపూర్ కానీ, అట్లాగే ఎన్ఐటీస్లో కూడా వరంగల్ కానీ, తిరుచినాపల్లి ఇలాంటి చాలా కాలేజెస్లో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఏదైతే మీకు ప్రోగ్రామ్ ఉందో 4 years డిగ్రీని అందుబాటులో ఉంచారు. ఇవి కాకుండా ఆర్ఐఎస్ ఉంటాయి, అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇవి మొత్తం కలిపి ఇంచుమించుకు ఒక 65 యూనివర్సిటీస్ వరకు కూడా వాళ్ళ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ 65 యూనివర్సిటీలో జరిగిన డిగ్రీకి మాత్రమే అప్రూవల్, అక్రిడిటేషన్. ఇది ఎందుకు స్పెసిఫిక్గా ఈ పాయింట్ చెప్తున్నానంటేనండి, ఇండియాలో ఉన్న అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ చేసే తప్పని ఏంటంటే మీకు అగ్రికల్చర్ ఉంటుంది, ఐకార్ అప్రూవల్ ఉండదు. ఫార్మా చదువుతారు, ఫార్మా బాడీ అప్రూవల్ ఉండదు. అడిగితే మేము యూజీసీ కింద పనిచేస్తున్నాం, మాకు ఏఐసిటీ వాడితో పనే ఉంది, ఐకార్ వాడితో పనే ఉంది, లేకపోతేనేమో ఈ ఎన్సిటిఈతో పనే ఉంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్తో పనే ఉంది, మాకు మేము డిగ్రీలు ఇచ్చుకోవచ్చు, మాకు మేమే అప్రూవల్ చేస్తాం డిగ్రీని, మాకు మేమే కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్లో మాకు మేమే సంతకాలు పెట్టుకుంటాం, కొత్త డిగ్రీని మేమే అప్రూవల్ చేస్తాం, డిగ్రీకి మా ఇష్టం వచ్చిన పేరు పెడతాం, డిగ్రీని మేము ఇష్యూ చేస్తాం, మాకు అధికారం ఉందంటారు. నిజంగా ఉందది, యూజీసీ చేసిన తప్పది. ఇండివిజువల్గా మీకు ఒక అటానమీ ఇచ్చేసి మీరే ఒక డిగ్రీని తయారు చేసుకోండి, మీరే ఆ డిగ్రీని ఇచ్చేయండి అన్న విధానం ఏదైతే ఉంటుందో సరైనటువంటి కంట్రోలింగ్ అథారిటీస్ లేకపోవడం వల్ల ఇది చాలా తప్పు జరుగుతుందండి భారతదేశంలో. మరి ఈ తప్పు సరిచేయాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో బైపీసీ పెట్టండి, బైపీసీ వద్దు, ఎంబైపీసీ పెట్టండి, చాలామంది పిల్లలకి నాశనం అవుతున్నాను ఎప్పటి నుంచో చెప్తున్నాం. అదృష్టం కొలది నేను పర్సనల్గా చాలామంది మినిస్టర్లతో చెప్పాం, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నేను పర్సనల్గా తీసుకెళ్ళడం జరిగింది. నాలాంటి వ్యక్తులు చాలామంది చేయడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎంబైపీసీకి ఒప్పుకున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇలాగ మనం వాగగా చెప్పగా నాలాంటోడో లేకపోతే మీలాంటోడో చెప్పగా కొంతకాలానికి మార్పు జరుగుద్ది. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి ఇచ్చి డిగ్రీస్కి ఆ కన్సర్న్డ్ బాడీస్కి లింక్ పెట్టకపోతే వీళ్ళు ఇష్టం వచ్చిన డిగ్రీలు ఇస్తున్నారు. ఉదాహరణ బీఈడీ. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అంతా? అగ్రికల్చర్ ఎలాగైతే మోసపోతున్నారో బీఈడీలో కూడా అలాగే ఇబ్బంది అవుతుంది. అంటే దానికి ఒక వ్యాలిడిటీ ఉండాలండి డిగ్రీకి. సో అందు గురించే ఎన్సిటిఈ వెబ్సైట్లో ఉన్నటువంటి అప్రూవ్డ్ ఉన్నటువంటి డిగ్రీస్ ఏవైతే డ్యూయల్ డిగ్రీస్ ఉంటాయో ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి పర్ఫెక్ట్గా డిజైన్ చేసినటువంటి కరికులమ్స్ ఇవి. దీని ద్వారా డెఫినెట్గా మీకు అన్ని రకాలుగా కూడా ఆ డిగ్రీకి ఉంటుంది. సో మిగతా కాలేజీల్లో మీకు ఇచ్చే డిగ్రీస్కి వాల్యూ ఉండదా అంటే పేపర్ మీద ఆయా రాష్ట్రాల్లో ఉండొచ్చు. బట్ మీకు చెప్పాను కదండి, ఐకార్ అప్రూవల్ లేని అగ్రికల్చర్ డిగ్రీ వేరు ఉంటుంది, మామూలు అగ్రికల్చర్ డిగ్రీ వేరు ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 64, 65 ఉన్నాయంటే ఆ కాలేజీ పేర్లు చెప్తాను, సో దట్ మీకు ఐడియా ఉంటుంది. అఫ్కోర్స్ నోటిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి మనం వెళ్దామండి. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అప్లికేషన్ యొక్క 20 ఫిబ్రవరి నుంచి 16 మార్చి వరకు మీకు డెడ్లైన్ ఉందండి. సో నాకు కొంచెం ఈ మధ్యకాలంలో అటు ఇటు ఎక్కువ తిరగడం వల్ల అవైలబిలిటీగా లేకపోవడం వల్ల నేను ఈ వీడియో లాస్ట్ డేట్ ఈరోజే చేయడం జరుగుతుంది. ఈ విషయంలో కొంత మీరు కొంచెం ఇదవ్వాలి. ఎందుకంటే పాపం చాలామంది అదేంటి సార్ మరి ఏ రోజుగా ఆ రోజు లాస్ట్ డేట్ అయితే మీరు వీడియోలు చేస్తున్నారని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. నిజంగా అది కరెక్టేనండి, బట్ నాకు కుదరకపోవడం వల్ల చేయలేకపోతున్నాను తప్ప అది ఇంటెన్షనల్గా జరిగేది అయితే కాదండి. సో ఇది అర్థం చేసుకుని ఈ వీడియో విన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా మిగతా వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఏంటంటే ఈ డిగ్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీ, అంటే డ్యూయల్ మేజర్ హోలిస్టిక్ బ్యాచిలర్ డిగ్రీ. అది వాళ్ళు వాడినటువంటి పదం. అంటే ఒక ఐఐటి ఖరగ్పూర్లో మీకు సీట్ వచ్చింది,
ఒక బీఈడి డిగ్రీతో బయటికి రారు, బీఎస్సీతో వస్తారో, బీఎస్సీ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లస్ ఒక బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ బీఎస్సీ డిగ్రీని ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా బీఎస్సీ డిగ్రీ కింద వాడుకోవచ్చు. దీంతో మీరు జామ్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. అంటే ఒక ఐఐటీస్కి, ఒక ఎన్ఐటీస్కి, ఒక సెంట్రల్ యూనివర్సిటీస్కి ఏదో మీకు ఫాల్తూ కాలేజీలో బీటెక్ చదివి లేకపోతే ఉపయోగం లేకుండా స్కిల్ లేని డిగ్రీతో ఎలాగ ఉద్యోగాలు రావు కాబట్టి కొంచెం మంచి కాలేజీలో కానీ ఇలాంటి డిగ్రీ చదివితే, అట్లీస్ట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ లాంటి చదివినట్లయితే, మంచి ఇలాంటి ఐఐటీస్లో కానీ చదివినట్లయితే డెఫినెట్గా నార్మల్ కాలేజీలో బీటెక్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి, రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. బీఈడీ చదివినంత మాత్రాన్ని మీరు టీచర్ అవ్వాలని రూల్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తే మంచిది, డెఫినెట్గా దేశానికి మంచిది. లేకపోయినా కూడా మీరు ఆ బీఎస్సీ డిగ్రీతో వేరే రకంగా కూడా మీరు వెళ్ళి సైన్స్లో మీరు మంచి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అంటే నా ఉద్దేశం ఐఐటీతో ఎక్కువని కాదండి. మీరు ఎక్కడో టైర్ 3 కాలేజీలకు వెళ్ళి ఆ డీముల్లోనూ ఈ డీముల్లోనూ ఆ ప్రైవేట్ కాలేజీలో ఆ ఎంసెట్ కాలేజీలో చదవడం కంటే 100 రెట్లు బెటర్. అది ఏదైనా ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ వస్తే అది మళ్ళీ ఇది మంచిది అన్నారేంటి, మంచిది కాదన్నారేంటి, దీనికి జాబులు లేవు అని చెప్పేసి దాన్ని వేరే రకంగా ఆలోచించుకోవద్దు. సెంటెన్స్ మొత్తాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నా మాటలు ముక్కముక్కలుగా తినడం వల్ల డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు కొంతమంది. అర్థం చేసుకుంటాం ఏ కాంటెస్ట్లో ఏది మాట్లాడుతున్నా అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకటి డెఫినెట్గా 4 రీజన్స్ కింద డివైడ్ చేశారు. నార్థన్ రీజన్, ఈస్టర్న్ రీజన్, సదర్న్ రీజన్, అలా వెస్టర్న్ రీజన్ చేశారు. డెడ్ లైన్ ఈరోజే మనకిది. అట్లాగే కోర్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి 29 ఏప్రిల్ అండి మనకి. డిఫరెంట్ షిఫ్ట్లో జరుగుతుందండి. మార్నింగ్ 12 to 3 o'clock జరుగుతుంది, 3 hours ఉంటుంది. 9 to 12 సారీ, అలాగే 3 to 6 మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుందండి మనకి. మల్టిపుల్ షిఫ్ట్స్లో జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చి 1200 రూపాయలు ఉంటుంది. ఏదైనా ఓబీసీ అయితే 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపాయలు ఉంటుందండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అందరికీ తెలిసిందే, ఫౌండేషన్ అంటే 2 years, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసు, ప్రీ స్కూల్. ప్రిపరేటరీ అంటారండి 3 to 5, మిడిల్ 6 to 8, సెకండరీ స్కూల్ 9 to 12. ఇప్పుడు ఈవెన్ మేము స్కూల్ పెడదాం అనుకున్నటువంటి స్కూల్లో కూడా చాలా కేటగిరికల్గా, చాలా ప్లాన్డ్గా అప్ టు 5th class ఒక రకమైన సిలబస్ ఉండాలి. అప్పుడున్న స్కిల్ సెట్ వేరు, డిఫరెంట్ స్కిల్ సెట్ రావాలి. తర్వాత ఎప్పుడైనా వీడియోలో చెప్తాను నేను. 6th to 7th, 8th ఇట్స్ డిఫరెంట్ అండి. అది మిడిల్. అది అక్కడ వచ్చే స్కిల్ సెట్ వేరు, ఐక్యూని బిల్డ్ చేయాలి. ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ అంటే హై స్కూల్ 9th to 12th. సో వీళ్ళందరికీ టీచ్ చేయాలి కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సిలబస్ని డిజైన్ చేశారు. బేసిక్ డిగ్రీ సిలబస్లో డిజైన్లో మార్పు ఉండదు, టీచింగ్లో కొంచెం డిఫరెంట్ మార్పు ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్లయితే ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటుందండి. సిబిటీ మోడల్. లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి డెఫినెట్గా 2 లాంగ్వేజెస్లో ఎలాంటి స్కిల్స్ టెస్ట్ చేస్తారంటే, మీడియం ఆఫ్ కోర్స్ 13 లాంగ్వేజ్లో ఉంది. ఆఫ్ కోర్స్ ఏ లాంగ్వేజ్ కలితే ఆ లాంగ్వేజ్లో మీరు రాయొచ్చు. బట్ మన వాళ్ళు ఉర్దూ లాంగ్వేజ్ కానీ 2 రాష్ట్రాల్లో, లేకపోతే హిందీ కానీ, లేకపోతే ఈవెన్ తెలుగు కానీ రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సిలబస్ వచ్చి లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్లు టెస్ట్ చేసేది ఏమంటే రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, లిటరసీ యాప్టిట్యూడ్ కానీ, వొకాబులరీ కానీ చేయడం జరుగుతుంది. డొమైన్ అంటే డొమైన్ యాజ్ పర్ 12th సిలబస్లో ఉన్నటువంటి డొమైన్ నాలెడ్జ్ మీకు టెస్ట్ చేస్తారు. ఇప్పుడు పెట్టి ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో ఎన్సీటీ ఎగ్జామ్. జనరల్ టెస్ట్ మ్యాండేటరీ అండి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్ అండ్ లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్. మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయండి. ఇది జనరల్ టెస్ట్ ఉంటుందండి. ఇది సపరేట్గా బుక్స్ కూడా దొరుకుతాయి మీకు. దేశ పబ్లికేషన్స్, అరిహంటోడ్ కూడా పబ్లికేషన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుందండి. ఇది స్పెషల్గా ప్రిపేర్ అవ్వాలండి. జేఈ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, నీట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, ఎంఈసీ, సిఈసీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో టీచింగ్ యాప్టిట్యూడ్ సపరేట్గా ప్రిపేర్ అయితే తప్ప ఎగ్జామ్ క్రాక్ చేయాలి. కాబట్టి దయచేసి ఇది మ్యాండేటరీ సబ్జెక్ట్ కాబట్టి టీచింగ్ యాప్టిట్యూడ్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఆ టీచింగ్ యాప్టిట్యూడ్లో ఏముంటుంది, టీచింగ్ ఆఫ్ సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, హ్యుమానిటీస్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఈ రిలేటెడ్ ఉంటుంది. ఆ టీచింగ్ యాప్టిట్యూడ్లో అన్ని సబ్జెక్టుకి సంబంధించిన టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్లు మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అట్లాగే మీకు జనరల్ టెస్ట్ ఉంటుంది, టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయితే మీరు డిగ్రీ చదవాలనుకుంటారో ఆ డొమైన్ దాంట్లో 2 సబ్జెక్టులు మీరు పికప్ చేసుకుని డొమైన్స్ ఆ 2, 3 ఉంటాయి తీసుకుని చేయాలి. అది ఎగ్జాక్ట్గా చెప్తానండి ఇప్పుడు మీకు. సో ఇది మీరు చూసుకున్నట్లయితే ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఇది 4 years ప్రోగ్రామ్ ఏదైతే మీకు ఐటీఈపీ అని చెప్పాను, ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏదైతే చెప్పానో, అఫ్కోర్స్ ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, రీజనల్ ఆర్ఐఎస్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతేనేమో స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇక్కడెక్కడ డీమ్డ్ అన్న పదాన్ని వాడలేదు వాళ్ళు. ఓకే, బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే డెఫినెట్గా టీచింగ్ అంటే ఒక యూనిఫామ్ స్టాండర్డ్స్ని తీసుకురావాలి మొత్తం భారతదేశం అంతా అనే ఉద్దేశంతో వీళ్ళు ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వస్తున్నారండి. డెఫినెట్గా ఇది మంచి పరిణామం. అట్లాగే ఈ 4 years కోర్సులో మీరు మేజర్ మీ ఇష్టం అంటే ఎలాంటి మేజర్ అని తీసుకోవచ్చు. సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా, అది మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చాడు, అవి నేను చెప్తాను మీకు. సో డెఫినెట్గా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అందరికీ తెలిసిందే 5+3+3+4 సపరేట్గా వీడియో కూడా చేశాను నేను. ఈ 5+3+3+4 సిస్టంలోకి ఆటోమేటిక్గా వాడు
దానికి తగ్గట్టుగానే సిలబస్ని డిజైన్ చేసుకుని వాళ్ళకి టీచింగ్ చేసే విధంగానే ఆ సిలబస్ని డిజైన్ చేసుకున్నాడు వీడు దీంట్లో. ఇది ఓవరాల్గా. సో ఎగ్జామినేషన్ చెప్పాను కదండి, మీరు తెలుగు అయినా రాయొచ్చు, హిందీ అయినా రాయొచ్చు, ఇంగ్లీష్ అయినా రాయొచ్చు, అది ఇబ్బంది ఏమీ లేదు. సో లాంగ్వేజ్ వచ్చేటప్పుడు 23 క్వశ్చన్లు ఇస్తాడు, 20 క్వశ్చన్లు రాయాలి, 3 మీకు ఆప్షన్లు ఉంటాయి. అంటే 23లో 3 వదిలేయచ్చండి, 20 రాయొచ్చు. లాంగ్వేజ్ రెండు లాంగ్వేజ్లు చూసుకోవచ్చు. 38 లాంగ్వేజ్ ఇచ్చాడు, ఒక లాంగ్వేజ్ పిక్ చేసుకోవాలి. 2 లాంగ్వేజ్లో ఒక్కొక్క లాంగ్వేజ్లో 23 క్వశ్చన్లు ఇస్తాడు, 20 క్వశ్చన్లు రాస్తే సరిపోతుంది. టీచింగ్ యాప్టిట్యూడ్ 23 ఇస్తాడు, 23 క్వశ్చన్లు 20 రాస్తే సరిపోతుంది. జనరల్ టెస్ట్ 28, 3 చాయిస్ ఉంటుంది, 28, 25 చేయాలి జనరల్ టెస్ట్. డొమైన్ స్పెసిఫిక్ 3 సబ్జెక్టులు తీసుకోమని చెప్తున్నాడండి. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోవచ్చు మీరు, అంటే ఎంపీసీ వాళ్ళు. ఇంకొకళ్ళు వేరే సబ్జెక్టులు తీసుకోవచ్చు. జనరల్గా సరిపోతుందండి మీ ప్రిపరేషన్. అది 28, 28, 28 అంటే 25, 25, 25 క్వశ్చన్లు చేయాలి. ఓవరాల్గా 181 క్వశ్చన్లు ఇస్తే 160 క్వశ్చన్లు చేయాలి. 160 క్వశ్చన్లకి 180 నిమిషాలే, అంటే ఎంత స్పీడ్గా చేయాలో చూడండి. జేఈ మీన్స్ 75 క్వశ్చన్లకి 3 గంటలు, బిట్స్ 130కి 3 గంటలు, ఎంసెట్ 160కి 3 గంటలు, 160, 165 3 గంటలు. ఇది కూడా అంతే, 160కి 3 గంటలు. స్పీడ్ కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలంటది. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. సో అట్లాగే మీకు సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి చాలా క్లియర్గా వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగిందండి మనకి. సబ్జెక్ట్స్లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మీకు బాటనీ ఉంది, బిజినెస్ స్టడీస్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్ కానీ, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ కానీ, ఎంటర్ప్రైన్యూర్షిప్ అంటే సిబిఎస్ఈలో ఉన్న సబ్జెక్ట్స్ అండి. ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ కానివ్వండి, జాగ్రఫీ ఆర్ జియాలజీ, హిస్టరీ, హోమ్ సైన్సెస్, నాలెడ్జ్ ట్రెడిషన్, లీగల్ స్టడీస్, మాస్ మీడియా కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ నేషనల్ ఇది ఫిజిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, సైకాలజీ కానీ, సాంస్క్రిట్ కానీ, సోషియాలజీ కానీ, ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది సబ్జెక్ట్ కోడ్, అది వేరు. జనరల్ టెస్ట్ ఉంది. సో లాంగ్వేజెస్లోకి వచ్చేటప్పటికి చెప్పాను కదా, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్, వొకాబులరీ అలాంటివి ఉంటాయి మీకు. డొమైన్కి వచ్చేటప్పటికి మీ 12th ఉన్నటువంటి డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ టెస్ట్కి చెప్పాను కదండి ఆల్రెడీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఇవి చెప్పాను. టీచింగ్ యాప్టిట్యూడ్ మీకు చెప్పాను. దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనంటే, మామూలుగా ఏదో మీకు జేఈ మెయిన్స్ లాగా లేకపోతే వేరేలాగా దీనికి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లేకపోతే ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవండి. ఏజ్తో పని లేదు. ఎవరైతే ఆల్రెడీ కొంతమంది మ్యారేజ్ చేసుకుని చదువు ఆపేసి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బీఈడీ చదివి సదుపాయం ఉంది, టీచర్స్ అవ్వచ్చు. సో అందువల్ల ఎవరికైతే 4 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చో లేకపోతే రకరకాల కారణాల్లో చదువు ఆపేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో చక్కగా మీరు ఈ ఎగ్జామ్ రాసి, ఈ ఎగ్జామ్ ద్వారా ఏదన్నా మీరు ఐటీఈపీ ఈ 4 years డిగ్రీ చేసినట్లయితే అఫీషియల్గా మీరు చక్కగా రేపొద్దున టీచర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో గవర్నమెంట్ మ్యాండేటరీ చేస్తుంది. ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ అవ్వాలన్నా కూడా ఈ డిగ్రీని మ్యాండేటరీ చేయాలనేది రూల్ పెట్టుకుంది. 2030 కల్లా చేయాలని సంకల్పంతో ఉంది గవర్నమెంట్. అట్లాగే దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు 12th ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. కానీ మీరు ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళాలనుకోండి, అక్కడ ఆఫర్ చేసే కోర్సులు ఏంటో చూసుకోవాలి. అక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఆఫర్ చేస్తున్నాడు ఫిజిక్స్. మీరు హ్యుమానిటీస్ చదివి ఐఐటి ఖరగ్పూర్లో సీట్కి వెళ్ళాలి అంటే రాదు. అంటే చూడండి, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు అన్ని సబ్జెక్టు ఎవరైనా రాయొచ్చు. కానీ మీరు డ్యూయల్ డిగ్రీ ఏదైతే ఐటీఈపీ ప్రోగ్రామ్కి మీరు వెళుతున్నారో దాంట్లో ఒక స్పెషలైజేషన్ చేయాలి కదా మీరు. అలాగా బీఎస్సీ మ్యాథ్స్ అన్ని ఎన్ఐటీస్లో, అన్ని ఐఐటీస్లో, అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో, అన్ని రకాల కోర్సెస్లోనూ బీఈడీ కోర్స్ ఆఫర్ చేయట్లా, బీఎస్సీ బీఈడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్లో మీకు ఈ ఇంటిగ్రేటెడ్ 4 years డిగ్రీ ఆఫర్ చేసే కోర్సులో మీకు ఎకనామిక్స్ లేదనుకోండి, మీరు ఎకనామిక్స్ అప్లై చేయడానికి ఉండదు కౌన్సిలింగ్లో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు 12th. మీరు ఏ సబ్జెక్ట్ చదవాలనుకున్నా చదివే అవకాశం ఉంటుంది బీఎస్సీ బీఈడీలో స్పెషలైజేషన్లో. కానీ అన్ని కాలేజీల్లో అన్నీ ఉండవు. జాగ్రత్త, అన్ని కాలేజీలు అన్నీ ఉండవు. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ వెళ్ళారు, అన్నీ ఉండవు. స్పెసిఫిక్గా కాలేజీల్లో స్పెసిఫిక్ కోర్సు మాత్రమే ఉంటుంది. మీరు 12th ఏం చదివారు, ఎన్సీఈటీలో ఏ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్టులు ఎంచుకున్నారో, మీరు జాయిన్ అయ్యే కాలేజీలో ఏ కోర్సు ఉంది, ఈ 3 కలవాలి. ఈ 3 కలిసినప్పుడే మీకు కరెక్ట్గా అందులో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్ని కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నార్థన్ రీజియన్లో 25 కాలేజీలు, ఈస్టర్న్లో 12, వెస్ట్రన్లో 14, సదరన్లో 13, మొత్తం 64 కాలేజీలకు మాత్రమే రికగ్నైజేషన్ ఉంది. దయచేసి ఎవరైతే మీకు ఈ బీఈడీ, బీఎస్సీ బీఈడీ ఆర్ బీకామ్ బీఈడీ, బీఏ బీఈడీ, ఇంటిగ్రేటెడ్ ఐటీఈపీ ప్రోగ్రామ్ జాయిన్ అవుదాం అనుకుంటారో, ఫ్యూచర్లో వ్యాలిడిటీ కావాలనుకుంటారో డిగ్రీ, దయచేసి 24 కాలేజీలో మాత్రమే జాయిన్ అవ్వండి. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టి చెప్తున్నా. ఒక్కొక్క దాంట్లో చాలా లిమిటెడ్ సీట్లు ఇవ్వడం జరిగిందండి. మొత్తం కలిపి 6100 సీట్లు మాత్రమే ఉన్నాయి. నార్థన్లో 2500 ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి నార్థన్ రీజియన్లో. ఈస్టర్న్లో 1150, వెస్టర్న్లో 1400, సదరన్లో 1000. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 29 ఏప్రిల్ చెప్పాను. మల్టిపుల్ షిఫ్ట్స్, అది కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. కాలేజెస్లోకి వద్దాం మనం.
కొంచెం మంచిగా చెప్తానండి. లిస్ట్ క్లియర్గా మీకు నోటిఫికేషన్లో చాలా ఇలా లిస్ట్ ఇవ్వడం జరిగిందండి ఎనెక్సర్లో. సో ఎనెక్సర్ ఐ ఇది దయచేసి చూసుకుంటుంది. బట్ అన్ని డీటెయిల్స్ నేను కాలేజీ లిస్ట్ మొత్తం చెప్పను, కానీ కొన్ని ఇంపార్టెంటే చెప్తానండి నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉంది, మంచిదండి. BA BED ఉంది అక్కడ. ఇంకొకటి BSc BD ఉంది. ఒక్కొక్క దాంట్లో 50 సీట్లు ఉన్నాయి. అన్ని BSc BDలో అన్ని సబ్జెక్టులు ఉండవు. పంజాబ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో చూసినట్లయితే BSc BD ఉంది, ఓన్లీ 50 సీట్లే ఉంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాలేజ్లో చూసినట్లయితే ఓన్లీ ఎక్స్క్లూసివ్ ఉమెన్స్ కంటది, ఓన్లీ BA BED ఉంది. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే మీకు భూపాల్లో ఉందో అక్కడ BSc BD ఉంది, BA BED ఉంది. BSc అంటే ఏదైనా సైన్స్ అంటే ఆర్ట్స్. వరంగల్ కదా IIT ఖరగ్పూర్లో మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ BSc అండి, BA వాళ్ళు వెళ్ళడానికి లేదు. త్రిపుర NIT అగర్తల ఏదైతే ఉందో BSc ఉందండి. అంటే NIT IIT జనరల్గా BSc రిలేటెడ్ ఉంటాయండి. అందుగురించే HECలు CECలు వద్దు అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను దీని గురించేనండి, కనీసం అట్లీస్ట్ ఓదానికి అది వేరే దానికన్నా యూజ్ అవుతుంది అని చెప్తూ ఉంటాను. నేను సైన్స్లో ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందండి. తమిళనాడులో తీసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీలో మీకు BSc BD ఉంది. కేరళలో NIT కేరళలో ఏదైతే ఉందో మీకు BSc BD ఉందండి కేరళలో కూడా. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే మీకు NIT వరంగల్ ఉందో BSc BD మాత్రం ఉందండి. పాండిచ్చేరిలో కూడా NIT పాండిచ్చేరిలో BSc BD. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్లో కూడా BSc అండ్ BA BED ఉంది. ఒరిస్సాలో కూడా IIT భువనేశ్వర్లో మాత్రం BSc ఉంటుంది. అబ్వియస్గా IITలో BSc ఉంటుందండి. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కురుక్షేత్ర యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం BA BED, BSc BD, BCom BED కూడా స్పెషల్గా ఉంది అక్కడ. ఢిల్లీ NRC అఫ్కోర్స్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నార్త్ క్యాంపస్ ఇది బాగానే ఉంటుందండి, BA BED అక్కడ BSc లేదు. పంజాబ్ డెఫినెట్గా IIT రాపూర్లో BSc BD ఉంది. అలాగే IIT జోధ్పూర్లో BSc BD ఉంది. అట్లాగే NIT తిరుచిరాపల్లిలో BA BED. చూడండి NITలో BA BED, ఎందుకంటే యాక్చువల్ తిరుచిరాపల్లిలో మీకు హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది, అందు గురించి వాడు BAని ఆఫర్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఫ్యూచర్లో IIT గౌహతి కూడా ఆఫర్ చేయొచ్చు BA BED, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ బాగానే ఉంటుందండి. సో ఇట్లాగా మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా కాలేజీలు ఏవైతే 64 చాలా క్లియర్గా లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. అది కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు సపరేట్గా అప్లై చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో ఏ కాలేజీకి ఆ కాలేజీకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత దయచేసి అప్లై చేసుకోండి. ఇది ఒక నార్మల్గా ఉన్నటువంటి చదివే స్టూడెంట్ నాకు IITయో NITయో లేదా IIIT ఇంజనీరింగ్ రాదు అనుకున్న విద్యార్థులు ఏదో చిన్న చిన్న కాలేజీకి వెళ్ళటం కంటే కొంచెం ప్రీమియర్ కాలేజీకి వెళ్ళి చక్కగా అక్కడ BSc BD 2 డిగ్రీలు తెచ్చుకుని మీకు ఇష్టం లేకపోతే BDని పక్కన పెట్టి ఈ BScని వాడుకుని చాలా చక్కగా ఏదైనా రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ రిసోర్సెస్ని వాడుకోవాలి. ఇప్పుడు నీకు బీటెక్ కూడా సమానంగా నేను లేనని చెప్పి అనుకోవద్దు. మన స్టూడెంట్కి ఎట్లా చెప్పాను, అసలు బిలో యావరేజ్ స్టూడెంట్ ఏది రాదు, IIT ఖరగ్పూర్కి వెళ్ళిన చక్కగా రాసుకుందాం అమ్మాయి. వెళ్ళిన తర్వాత సార్ బీటెక్ కూడా బాగా చూస్తున్నారు, మనం బాగా చూడలేదు అంటే చూడరు. ఓకే, అది యాక్సెప్ట్ చేసేయి, ఇంత తప్పే ఉంది అందులో. నువ్వు ఎక్కడో రోడ్డు పక్కన ఉన్న దేనికి పనికిరాని టైర్ 3 కాలేజీకి కూడా పనికిరాని కాలేజీకి కూడా రాలేదనే కదా ఆ రోజు బాధపడ్డావు. వచ్చింది ఓకే, అక్కడ ఉన్న రిసోర్సెస్ని వాడుకో, ఫ్యాకల్టీని వాడుకో, సైన్స్ డిపార్ట్మెంట్కి నీకు లింక్ ఉంది, చక్కగా ఎగ్జామ్ రాసుకో, జామ్కి వెళ్ళు. సో ఉన్న పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీరు జాయిన్ అయ్యి చాలామందికి మంచి కాలేజీలో రాకపోతే జాయిన్ అయ్యే కాలేజీలతో కంపేర్ చేస్తే, ఇటు బైపీసీ ఎంపీసీలతో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ IIT NITస్లో వెళ్ళినట్లయితే మీకు ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు మంచి అవకాశాలు ఫ్యూచర్లో డెఫినెట్గా వస్తాయి. సో దీనికి ప్రిపరేషన్ సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను. బట్ జనరల్గా దీనికి మార్కెట్లో కూడా చాలా వరకు బుక్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. బట్ 160 క్వశ్చన్లు కాబట్టి స్పీడ్ చాలా ఇంపార్టెంట్, అది మాత్రం స్పెసిఫిక్గా చెప్తున్నానండి. చక్కగా మీరు ప్రాక్టీస్ చేసి కనీసం ఒక 2-3 నెలలు ఆల్రెడీ మీకు JEE మెయిన్స్ రాలేదు, ఇంకా ఆల్రెడీ మీకు ఇబ్బంది పడ్డారు, 60 మార్కులు వచ్చినాయి, 80 వచ్చినాయి, 100 మార్కులు వచ్చినాడు కూడా నేను మళ్ళీ ప్రిపేర్ అయిపోతాను రాస్తానని చెప్పి పేరెంట్స్ అది వచ్చేస్తా వాళ్ళందరినీ కూర్చోబెట్టి చేయడం, అలాంటి రాంగ్ ఎగ్జామ్స్ రాంగ్ గేమ్ ఆడి ఓడిపోయే గేమ్ ఆడగట్టం కంటే ఇలాంటిది ఏదైనా ఈ 1 మంత్ 2 మంత్స్ కొంచెం ఏప్రిల్ 29 కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి గట్టిగా ఏదైనా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుందండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, GMAT ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.